Students, welcome to our YouTube channel JV the Mentor. Now, next problem in first principle, x into sin x. Very important problem andi. X into sin x. Different problem andi idi. Remaining problems, previous problems kanna different ga untundi. Important problem x into sin x. Let f of x equal to Let f of x equal to the given function x into sin x. Now taking x plus h, f of x plus h. F of x plus h equal to, now taking x plus h in place of x in f of x. Now x plus h sin of x plus h. Okay, right now. Now from the first principle, the first principle says that f dash x equal to limit f of x plus h minus f of x by h as h tends to 0. Okay now write f of x plus h and f of x. What is the value of f of x plus h? Here f of x plus h is x plus h into sin of x plus h. X plus h into sin of x plus h minus f of x and what is the value of f of x? X into sin x. X into sin x by h. Okay now x plus h into sin of x plus h. That means multiply cheyandi ikkada. X into sin of x plus h plus h into sin of x plus h. Now this can be written as x into multiplication cheyadamenadi ordinary multiplication, x into sin of x plus h, x into sin of x plus h plus h into sin of x plus h, h into sin of x plus h. So x into sin of x plus h plus h into sin of x plus h. Here remaining enti minus sin x, x into sin x by h as h tends to 0. Okay now దీంట్లో x into sin of x plus h, లాస్ట్ లో x into sin x ఉంది కదండి, ఈ రెండిట్లో కామన్ ఉంది, x కామన్ ఉంది. x into sin of x plus h మైనస్ x into sin x లో x కామన్ తీసేయండి. x కామన్ తీసేస్తే లిమిట్ x into here sin of x plus h, here x కామన్ తీస్తే మైనస్ sin x ఇక ప్లస్ రిమైనింగ్ ప్లస్ h into sin of x plus h whole divided by h as h tends to 0. ఓకే ఈ టూ టర్మ్స్ లో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ లో నుంచి x కామన్ తీసానండి. ఇప్పుడు లిమిట్ ని స్ప్లిట్ చేయండి. దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ ది సెకండ్ టర్మ్. డినామినేటర్ కూడా స్ప్లిట్ అయిపోతుందండి. టూ లిమిట్స్ గా చేంజ్ చేయండి. నౌ దిస్ ఈక్వల్ టు లిమిట్ ఫస్ట్ టర్మ్ ఏంటి, x ఇంటూ sin of x plus h minus sin x by h ప్లస్ h ఇంటూ sin of x plus h by h స్ప్లిట్ చేస్తున్నానండి. ప్లస్ లిమిట్ h tends to 0 h into sin x by h. టూ టర్మ్స్ కూడా స్ప్లిట్ చేశాను, లిమిట్స్ కూడా స్ప్లిట్ చేసేసాను. Now
ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ ఏ ఫార్ములా ఇచ్చేయాలి చూడండి. ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ అంటే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా. సైన్ సి మైనస్ సైన్ డి ఏంటి? 2 cos c ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సి అంటేనేమో ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటేనేమో ఎక్స్. 2 cos c ప్లస్ డి బై 2 ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ c మైనస్ డి బై 2 ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై 2 బై డినామినేటర్ ఏముందంటే ఆల్రెడీ హెచ్ ఉన్నది ప్లస్ ఇక్కడ సెకండ్ టర్మ్ చూడండి. సెకండ్ టర్మ్ లో ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ అంటే ఇక్కడ హెచ్ లేదు కాబట్టి సైన్ ఎక్స్ వచ్చేస్తుందండి. సైన్ ఎక్స్ నౌ లిమిట్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతున్నది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ హెచ్ బై 2 బై హెచ్ బై డినామినేటర్ హెచ్ దీనికి రాశాను ప్లస్ సైన్ ఎక్స్ ఇక్కడ లిమిట్ అప్లై చేయండి. సైన్ హెచ్ బై 2 బై హెచ్ అంటే సైన్ పి థీటా బై థీటా, సైన్ పి థీటా బై థీటా యాస్ థీటా టైమ్స్ 0 అంటే పి కదా, అంటే హెచ్ కోఎఫిషియంట్ రాయాలి. ఇక్కడ హెచ్ కోఎఫిషియంట్ ఎంత 1/2 రాయాలి. సో దిస్ ఈక్వల్ టు లిమిట్ అప్లై చేయండి. ఎక్స్ ఇంటూ 2 ఇంటూ కాస్ ఆఫ్ చూడండి ఇక్కడ హెచ్ ప్లేస్ లో 0 రాసేయండి. హెచ్ ప్లేస్ లో 0 రాస్తే 2x ప్లస్ 0 బై 2 అంటే 2x బై 2 వస్తుంది. 2x బై 2 అంటే ఎంత ఎక్స్. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే హెచ్ కోఎఫిషియంట్ రాయాలి. హెచ్ కోఎఫిషియంట్ ఎంత 1/2 ప్లస్ సైన్ ఎక్స్. ఓకేనా? ఈ 2 కి క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏంటంటే ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. సో నో ప్రాబ్లమ్ ఈస్ ఓవర్. ఓకేనా? రైట్ డౌన్. అయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏం లేదండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రాయటం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే టేకింగ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ రాయండి అండి. ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రాయాలి. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ యాజ్ హెచ్ టెన్స్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎంత ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై హెచ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఎక్స్ చేత ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ లో నుండి 2 టర్మ్స్ లో ఎక్స్ కామన్ ఉందండి. ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2. ఇప్పుడు ఈ టర్మ్ ని సపరేట్ చేస్తున్నా. డినామినేటర్ కూడా సపరేట్ అవుతుంది. బై 2 బై హెచ్ అవుతుంది. లిమిట్ కూడా సపరేట్ చేస్తున్నా. లిమిట్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్ యాజ్ డిస్టెన్స్ 0 ప్లస్ లిమిట్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అండి. ఇక్కడ ఒక్క నిమిషం చూడండి. హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ ఓకే సైన్ ఎక్స్ ఓకే కరెక్ట్. ఇక్కడ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2. హెచ్ క్యాన్సిల్. ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 అంటే సైన్ ఎక్స్ వస్తుంది అనమాట. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ
sin c మైనస్ sin d ఫార్ములా యూజ్ చేశాను. sin c మైనస్ sin d అంటే 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. c అంటే x ప్లస్ h, d అంటేనేమో x. 2 cos x ప్లస్ h ప్లస్ x బై 2 sin x ప్లస్ h మైనస్ x బై 2 ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ x ఇంటూ 2 cos x ప్లస్ x అంటే 2x ప్లస్ h బై 2 sin h బై 2 బై h. ఈ డినామినేటర్ వచ్చి sin కి డినామినేటర్ రాశాను. ఎందుకు మన ఫార్ములా ఉంది sin థీటా బై థీటా sin p థీటా బై థీటా s థీటా రేంజ్ 0 అంటే p. ఇక్కడ h బై 2, h కోఎఫిషియంట్ ఎంత 1 బై 2 బై h అంటే ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది 1 బై 2. లిమిట్స్ అప్లై చేసాం, లిమిట్స్ అప్లై చేస్తేనే 1 బై 2 వస్తుంది. ఇక్కడ h ప్లేస్ లో 0 రాశాను. 2x బై 2 అంటే 2 వస్తుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది, x వస్తుంది. ఇక్కడ రిమైన్ 2, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. x ఇంటూ cos x ప్లస్ sin x. ఓకేనా, రైట్ డౌన్. ఓకేనా, అందరూ కూడా లైక్ చేయండి, లైక్ ప్రెస్ చేయండి లైక్ మీద. తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఇంకా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఇంతవరకు ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఇంకో డిఫరెంట్ ప్రాబ్లం, జనరల్ ప్రాబ్లం ఒకటి చెప్తున్నాను. ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది కూడా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమే. If f of x equal to 1 plus x ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ లో, పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన ప్రాబ్లం అండి. ఇఫ్ f of x equal to 1 plus x plus x square plus x cube plus and so on x power 100, then find f dash 1, then find f dash 1. ఓకేనా, f dash 1 అంటే f dash x క్యాలిక్యులేట్ చేసి x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది f dash 1 అంటే. ఓకేనా, f dash x అంటే ఏంటి, dy by dx కాదు f dash x అంటే. ఓకేనా, అదండి. సో f of x equal to 1 plus x plus x square plus x cube and so on x power 100. This is f of x. And then we will find, first we will find f dash x and then f dash 1. Okay, right now. Solution. Given that f of x equal to 1 plus x plus x square plus x cube and so on x power 100. Now differentiating with respect to x. d by dx of f of x equal to d by dx of 1 plus x plus x square plus x cube and so on x power 100. Now d by dx of f of x can be written as f dash x. f dash x equal to d by dx of 1 ఎంతండి 0, d by dx of x అంటే ఎంత 1, d by dx of x square ఎంత 2x, d by dx of x cube ఎంత 3x square plus and so on d by dx of x power 100 అంటే 100 into x power 100 minus 1. 100 minus 1 ఎంత 99. ఏ ఫార్ములా యూజ్ చేసామండి ఈ రెండింటి కూడా? since
dy by dx of x power n అంటే n into x power n minus 1. ఇది బేసిక్ ఫార్ములా. dy by dx of x power n అంటే n into x power n minus 1. ఆ ఫార్ములా యూజ్ చేశానండి ఈ మొత్తానికి కూడా. నౌ f dash x అంటే ఎంత వచ్చేసింది. నౌ విల్ ఫైండ్ f dash 1 అంటే x ప్లేస్ లో 1 తీసుకోండి. f dash 1 put x equal to 1. x ప్లేస్ లో 1 తీసుకోండి. x equal to 1. f dash 1 equal to RHS లో కూడా x ప్లేస్ లో 1 తీసుకున్నట్లయితే 1 plus 2 into 1 2, 3 into 1 square అంటే 3 plus and so on 100 into 1 power 99 అంటే 100 అంటే 1 plus 2 plus 3 plus and so on n అండి and so on 100 అంటే ది సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్. మనకి మొత్తం యాడ్ చేసుకుంటూ పోతే చాలా లెంగ్తీ అయిపోతుంది. 1 plus 2 3, 3 plus 2 3 plus 3 6, 6 plus 4 10 ఇట్లా యాడ్ చేసుకుంటే చాలా లెంగ్తీ ప్రాబ్లం అండి. అందుకని మనకి ఇక్కడ ఒక సింపుల్ గా ఫార్ములా ఉంది. అదేంటంటే సిగ్మా ఎన్. సిగ్మా ఎన్ అంటే n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఇది ఫార్ములా. సిగ్మా అంటే ది సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అని అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్ n అంటే సిగ్మా ఎన్ దట్ ఈస్ n ఇంటూ n ప్లస్ 1 బై 2. n అంటే ఇక్కడ ఎన్ని సమ్ ఆఫ్ 100 టర్మ్స్ కదా అంటే n ఈక్వల్ టు 100 తీసుకోవాలి. ఇక్కడ n ఈక్వల్ టు 100 తీసుకున్నట్టయితే ఈ ఫార్ములా అప్లై చేయండి. n ప్లస్ 100 రాయండి. 100 ఇంటూ 100 ప్లస్ 1 బై 2. ఓకేనా. నౌ దిస్ ఈక్వల్ టు 2 1s 2 50s క్యాన్సిల్ అయిపోతుంది. 50 ఇంటూ 101. 50 ఇంటూ 101 మల్టిప్లై చేయండి. 5050. ఓకేనా. మల్టిప్లై చేయండి. 0 ఉంటుంది. 5 చేత మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 505 లాస్ట్ లో 0 పెట్టుకోవాలండి. 5050. ఓకేనా. రైట్ డౌన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. పబ్లిక్ ఎగ్జామ్స్ లో డెఫినెట్ గా వచ్చే ప్రాబ్లమ్స్. ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట వీటికి. ఓకే.